హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో ఈ రోజు మేము మా ఫస్ట్ ఎవర్ బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్ లోకి వెళ్తున్నాము. మేమిద్దరం కేవలం సింగిల్ బ్యాగ్ 3 day ట్రిప్, షార్ట్ ట్రిప్. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము సాయిప్రియ? మనం సో యాక్చువల్లీ మేము వెళ్లే ప్లేస్ ఏంటంటే తెలుగు వాళ్ళందరికీ చాలా తెలుసు, చాలా మందికి తెలుసు ఆ ప్లేస్ ఏంటి అని. ఎందుకంటే మన తెలుగు మూవీస్ చాలా ప్లేస్ లో షూట్ చేశారనమాట. యూరోప్ లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో అది జర్మనీ నుంచి 1 hour. సో అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఏంటా అనేది నేనైతే ఇప్పుడు చెప్పను, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ వచ్చి ఇక్కడ ఫ్లుగ్హాఫెన్ బిఆర్ అంటారనమాట. అంటే జర్మన్లో ఎయిర్పోర్ట్ని ఫ్లుగ్హాఫెన్ అంటారు. సో ఆ ట్రైన్లో ఉన్నాము. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్. సో ఇది ఒక 20-25 minutes పడుతుంది మనకి. యా లోకేష్, డూ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్? ఓకే, యూ హ్యాపీ? ఓకే, దెన్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ వెబ్ చెక్ఇన్ చేసేసుకున్నాము. సో అందుకని డైరెక్ట్గా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, సెక్యూరిటీ చెకింగ్ కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ వన్స్ ఒకసారి గేట్ నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది కదా, సో గేట్ నెంబర్ చెక్ చేసుకుని మా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది UEFA ట్రోఫీ అనమాట. అంటే ఏంటంటే మనకి ఫిఫా ఎలా ఉంటుందో వరల్డ్ వైడ్ ఫుట్బాల్, అలాగే ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఫుట్బాల్ అయితే ఇక్కడ ఉంది. ఆ ట్రోఫీ డిస్ప్లే చేశారు. కార్ బాగుంది, BMW ది X2. బోర్డింగ్ స్టార్ట్ అయింది అన్నారు. బోర్డింగ్ చెప్పిన టైంకి ఇంకా 10 minutes మనం లేట్లో ఉన్నాము. ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇదిగో లొకేషన్, వెయిట్ చేస్తున్నాము. బోర్డింగ్ స్టార్ట్ అయింది అన్నారని చెప్పి కాఫీ కూడా తాగకుండా వచ్చేసాము. ఇప్పుడు ఇంకా చూడాలి. ఈ ఫ్లైట్లో మనకి ఏమి ఇవ్వరు, ఎందుకంటే ఇది డొమెస్టిక్ ఫ్లైట్. సో డొమెస్టిక్ ఫ్లైట్లో ఫుడ్ ఇవ్వడాలు లాంటివి ఏమి ఉండవు. అండ్ బ్యాగ్ కూడా అలౌ చేయరు. ఓన్లీ చిన్న మన ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది కదా, కాలేజ్కి వెళ్ళే ల్యాప్టాప్ బ్యాగ్, అలాంటి బ్యాగ్ మాత్రమే, చిన్న బ్యాగ్ అనమాట, అదొక్కటే అలౌ చేస్తారు. సో అందుకని మేము అవే తీసుకొచ్చుకున్నాం. మెజర్మెంట్ ప్రకారం ఉంటుంది అనమాట. సో ఓన్లీ 3 days ట్రిప్పే కాబట్టి ఆ బ్యాగ్ సరిపోతుంది మనకి. ఎంత లగేజ్ తక్కువ ఉంటే మనకి అంత మంచిది అనమాట ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. సో లేట్గా అయితే బోర్డింగ్ స్టార్ట్ చేశారు. అండ్ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, EasyJet ఎయిర్లైన్స్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది. సో మనం 1 hourలో రీచ్ అవుతాము. అండ్ ఇప్పుడైతే ఫ్లైట్ లోపల ఉన్నాము. మీరు చూడొచ్చు ఏంటంటే క్లైమేట్ చిల్లింగ్గా ఉండడం గురించి బాగా క్లౌడీగా అయితే ఉంది బయట. సో విండ్స్ అనేవి ఉన్నాయి బయట, హెవీ విండ్స్ ఉన్నాయన్నమాట ఆ రోజు. అండ్ ఇక్కడైతే రీచ్ అయ్యాము మనం వేరే కంట్రీ. ఇది వచ్చి ఆమ్స్టర్డామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో షిపోల్ ఎయిర్పోర్ట్ అంటారు. సో ఇదే షిపోల్ ఎయిర్పోర్ట్ అనమాట, ఆమ్స్టర్డామ్లో ఉంటుంది. అండ్ ఇప్పుడైతే హోటల్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇవాళ ఏంటంటే కింగ్స్ డే అంట నెదర్లాండ్స్లో. అంటే ఏంటంటే డచ్ కింగ్ బర్త్డే అనమాట. సో అందుకని ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ ఆరెంజ్ కలర్ ఏదైనా ఒక బ్యాండ్ కానీ ఏదైనా వేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. కింగ్స్ డే కోసము అందరికి గెస్ట్స్కి ఇలా అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. ఇదేదో 3-in-1 మేకప్ స్టిక్ అంట, చూడాలి. గుడ్ మార్నింగ్ లోకేష్, లుక్స్ లైక్ యు ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ టైమ్ అండ్ గుడ్ బ్రేక్ఫాస్ట్. అండ్ the way they arranged the seat is nice. I like this seat, it's a hanging one. And this is my yummy breakfast. And here is the Lokesh. Lokesh, say hi. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చి క్యూకిన్హాఫ్ అనమాట. ఇది షిపోల్ ఎయిర్పోర్ట్, అంటే ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ నుంచి బస్సు ఉంటుంది. ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో మేము బుక్ చేసుకున్నాము. అండ్ అక్కడ బస్సు రూట్ అయితే మెన్షన్ చేసి ఉంది. సో ఇప్పుడైతే బస్సు తీసుకున్నాము. అండ్ లిస్సే అనే ఒక విలేజ్కి అయితే ఆ బస్సు వెళ్తుంది. సో ఆ లిస్సే అనే లైక్ డిస్ట్రిక్ట్ అనమాట అది. ఆ లిస్సే అనే డిస్ట్రిక్ట్లో ఈ క్యూకిన్హాఫ్ అనే ఏరియా ఉంది. అది ఒక లార్జెస్ట్ పార్క్, ఏంటంటే తులిప్ గార్డెన్ అనమాట. సో ఈ లిస్సే అనే విలేజ్ అయితే చూడండి ఎంత బాగుందో. ఆ హౌసెస్ కానీ గార్డెన్స్ కానీ రోడ్స్ చాలా బాగున్నాయి.
ఒక విలేజ్, ప్యూర్ యూరోపియన్ విలేజ్ అన్నమాట. సో అందరూ అక్కడ లైక్ 80% సైకిల్సే యూజ్ చేస్తున్నారు. అండ్ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అన్ని తులిప్ గార్డెన్సే. అండ్ మనమైతే ఈ లొకేషన్కి రీచ్ అయ్యాము. మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇదే క్యూకిన్హాఫ్ అన్నమాట. సో ఇది ఒక లార్జెస్ట్ తులిప్ గార్డెన్ ఇన్ ద వరల్డ్. ఇది మొత్తం ఇయర్లో 1 month మాత్రమే ఓపెన్ ఉంటుంది. సో అందుకని కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అయితే విజిట్ చేస్తారంట. సో ఎంట్రన్స్లో వెళ్ళిన వెంటనే మనకి తులిప్ ఆ గార్డెన్ యొక్క మ్యాప్ అయితే ఇచ్చారు. చాలా పెద్ద గార్డెన్ ఇది. సో లార్జెస్ట్ గార్డెన్ అని చెప్పాను కదా. సో మనం ఆ మ్యాప్ తీసుకుని అయితే చూసుకుంటూ వెళ్ళాలి. క్యూకిన్హాఫ్ ఎంట్రన్స్ లోపల స్టార్టింగ్లో ఇవైతే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్దాము మ్యాప్ చూసుకుంటూ. పీపుల్ అయితే ఫోటోస్ తీసుకుంటున్నారు. మ్యాప్ చూడు, మ్యాప్ బట్టి వెళ్దాము. మ్యాప్లో ఫస్ట్ విండ్ మిల్ దగ్గరికి వెళ్తే మనకి బాగుంటుంది. విండ్ మిల్ అయితే కొంచెం అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా ఈ టైంలో, అందుకని. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. ఈ తులిప్ ఫీల్డ్స్ హిస్టరీ ఏంటంటే 16th centuryలో ఒట్టమన్ ఎంపైర్ టైంలో, అంటే టర్కీ నుంచి ఆమ్స్టర్డామ్కి ఈ తులిప్ ప్లాంట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నారంట. సో 16th centuryలో. అండ్ క్యూకిన్హాఫ్ అంటే మీనింగ్ ఏంటంటే కిచెన్ గార్డెన్. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే హర్బ్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు కిచెన్లో కుకింగ్కి. సో అక్కడున్న ఒక కింగ్ తన క్యాజిల్ వెనకాల ఈ కిచెన్ గార్డెన్, లైక్ కిచెన్లో కావాల్సిన కొన్ని హర్బ్స్ పెంచడానికి అని చెప్పి ఒక గార్డెన్ అనేది డిజైన్ చేసుకొని దాంట్లో తులిప్స్ అనేవి వేశారంట. సో అప్పట్లో జస్ట్ 20 తులిప్ ఫ్లవర్స్ మాత్రమే ఉండేవి. అండ్ 1949లో అఫీషియల్గా అక్కడ ఒక ఫేమస్ డిజైనర్ అయితే ఈ తులిప్ గార్డెన్ అనేది డిజైన్ చేశారు. సో తర్వాత లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తులిప్స్ అండ్ వాటి నేమ్స్ అండ్ వాటి మీనింగ్, సో అన్నీ మొత్తం అక్కడైతే డిజైన్ చేసి పెట్టారు. సో అందుకని వరల్డ్లో ఎక్కడా లేని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తులిప్ ఫ్లవర్స్ అండ్ తులిప్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఎటు చూసినా ఇవే ఉన్నాయి. ఒక సైడ్ వచ్చి వాటర్ వెళ్తుంది కదా, వాటర్ పాస్ అవుతుంది. అండ్ అటు వచ్చి తులిప్స్ ఉన్నాయి. మనం కొంచెం టైంలో వెళ్దాం అక్కడికి. ఇక్కడ ప్రతి స్పాట్లో ఒక ఫోటో అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఆ ఫోటో తీసుకోవడానికి చాలా పెద్ద లైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చి వాటర్లో ఒక బోట్ ఉండి బోట్ లోపల తులిప్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్పాట్లో ఫోటో తీసుకోవడానికి అని వచ్చాము. ఇక్కడైతే పెద్ద లైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా ఈ గార్డెన్లోనే ఒక తెలుగు సాంగ్ షూటింగ్ జరిగింది. అదేంటనేది అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇండియన్స్ అయితే చూడండి శారీస్ వేసుకొని ట్రెడిషనల్గా వచ్చారు ఫోటోషూట్ చేయించుకోవడానికి. అండ్ వాళ్ళని చూసి ఫారినర్స్ అయితే వాళ్ళతో ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళని అడిగి. సో నాకు భలే అనిపించింది అది చూస్తుంటే. ఇంతకీ ఇప్పుడు మేము వచ్చిన ఈ లొకేషన్ నేను చాలా ఫేమస్ అండ్ చాలా తెలుగు మూవీస్ షూట్ చేశారని చెప్పాను కదా. ఇంతకీ ఏంటంటే నాకు ఆ మూవీ నేమ్ గుర్తులేదు కానీ వెంకటేష్ అండ్ టబూది ఒక సాంగ్ ఉంటుంది తులిప్ ఫీల్డ్స్లో. సో నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను. ఆ సాంగ్ మొత్తం ఇక్కడే షూట్ చేశారనమాట. ఇది వచ్చి ఇప్పుడు మేము ఉన్నది ఏంటంటే నెదర్లాండ్స్. అండ్ నెదర్లాండ్స్లో క్యాపిటల్ సిటీ ఆమ్స్టర్డామ్. సో ఆమ్స్టర్డామ్లో ఉన్నాము. జర్మనీ నుంచి మాకు 1 hour. సో అందుకని తులిప్ ఫీల్డ్స్ ఏంటంటే ఓన్లీ ఈ వింటర్, ఇప్పుడు స్ప్రింగ్లో మాత్రమే ఉంటాయి. సో తర్వాత ఇయర్ మొత్తం అంత ఎక్కువ ఉండవు. సో అందుకని ఇది సీజన్ కాబట్టి ఇంతమంది పీపుల్ ఉన్నారు ఇక్కడ చూడడానికి. అండ్ ఫోటోషూట్స్ అవన్నీ జరుగుతున్నాయి. అండ్ చాలా బాగుంది లొకేషన్ అయితే. కలర్ఫుల్ తులిప్స్ అనమాట, ఎటు చూసిన తులిప్సే. సో అవి మన ట్రాపికల్ క్లైమేట్లో అయితే ఉండవు. సో అన్నీ ఇక్కడే ఉంటాయి. అందుకని ఇక్కడే ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వస్తారు చూడడానికి ఈ తులిప్ ఫీల్డ్స్ని. సో మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. లోకి So, how is it? Are you enjoying the tulip fields?
చాలా చల్లగా గాలి కూడా ఉంది. సో అనుకున్నంత సన్ లేదు. అప్పుడు ఒక ట్రెజర్ హంట్ అనేది ఉంది. అంటే ఏంటంటే మనకి మనం వే ఫైండ్ చేయాలి. సో ఎటు చూసినా ఇలా గార్డెన్ అనేది ఉంటుంది. మనకి మూవీస్లో చూస్తాం కదా అలా అనమాట. సో మనం ఆ దారి అనేది కనుక్కొని మధ్యలో ఒక ట్రెజర్ ఉంటుంది, అక్కడైతే వెళ్ళాలి. సో అస్తమాను ఆ దారి అయితే కరెక్ట్ ఉండదు, మనం అప్పుడప్పుడు దారి మిస్ అవుతాము. బట్ ఫైనల్గా మేమైతే ఆ దారి చాలా టైం తర్వాత ఫైండ్ చేసాము. సో మధ్యలో అయితే ఈ ఒక లొకేషన్ ఉంది. సో అక్కడికి నుంచి చూస్తే మొత్తం తులిప్ ఫీల్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట.
ఓకే. ఏం ఎగ్జామిన్ చేస్తున్నావు? అటు ఏం లేదు, తులిప్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఈరోజు మీరు హాలండ్ లో టులిప్ ఫీల్డ్స్ చూశారు కదా, నచ్చిందని అనుకుంటున్నాము. రేపు ఆమ్స్టర్డామ్ సిటీ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మళ్ళీ రేపు వీడియోలో కలుగుతాం. అంతవరకు బాయ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.